Ready, sir. Clap in. Sound. Running. By 21, take one. Clap. Action. పెళ్ళి ఎప్పుడు చేసుకున్నాడు? పెళ్లి నాకు ఇప్పుడుకొచ్చి ఇతను కరెక్ట్ అంటే సంసారానికి పనికి వచ్చేవాడు ఒక్కడో కనపడలేదు నాకు. నీ నోటంటే ఒక్క మంచి మాట కూడా రాదే. అందరు ప్రపోజ్ చేసేవాళ్లే గాని ఇది పెద్ద జోదాక్బర్ మరి. ఏదో డేటింగ్ చేసేద్దాము ఏదో వాడేసేమా అన్నట్టున్నారు. చెప్పేటివన్నీ శ్రీరంగ నీతులు, చేసేటివన్నీ దొమ్మల గుడిసెలకు దొరకడం. కానీ బట్ సిన్సియర్ గా ఆ రేంజ్ లో సంసారాన్ని నిలబెట్టుకుని అయితే పద్ధతిగా కాపురం చేసుకునేవాడు ఎవరు కనపడలేదు. ఇది రివర్స్ నేను మొదటి నుంచి నీతో అంటూనే ఉన్నాను ఎవరు కరెక్ట్ కాదు అని. చెప్తున్నాను నేను. కరెక్ట్. బేసిక్ గా నేను కాపురం చేయాలి, ఇంట్లో ఉండాలి అంటారు. కానీ నేను బేసిక్ గా నా థాట్స్ సోమేశ్వరి కంట్రోల్ యువర్ లేకపోతే నార్మల్ అండ్ రొటీన్ గా ఉండే మగాడు నన్ను యాక్సెప్ట్ చేయలేదు. కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మాస్ వాళ్ళకైతే అర్థం కాదు. దానికి చాలా పెద్ద మనసు అండ్ చాలా హై థింకింగ్ అండ్ ఈ మాట ఆలస్యంగా చెప్పేవిటే కొంచెం అంటే ఆ కైండ్ ఆఫ్ మెంటాలిటీ ఉంటే యాక్సెప్ట్. అసలు అబ్బాయిలు నచ్చడానికి టైం లేదా? కాదు, నాకు డేటింగ్ వెళ్ళడానికి కానీ ఎవరి దగ్గర పోలే, నిజంగా చెప్తున్నా. లేకపోతే నేను చాలా రేర్ అకేషన్స్ లో ఇదేంటి మా ఫ్రెండ్స్ ని కలవడానికి అలా వెళ్తూ ఉంటాను. ఎంత గొప్ప కళాకారిణి. వెళ్తూ ఉంటాను. నా ఫ్రెండ్స్ నచ్చినా గానీ వాళ్ళు ఆల్రెడీ మ్యారీడ్. పాపం ఫీల్ అన్నట్టున్నారు. ఒంటరితనం అనేది ఒక జబ్బు, అలాగే ఒక భోగం కూడా. వచ్చి రాగానే అలా మ్యాటర్ లోకి వెళ్ళిపోతే మా లిసనర్స్ డిసప్పాయింట్ అవుతారు. బాధ అనిపిస్తుంది. 90% ఐఎమ్ సో హ్యాపీ, 10% బాధ అనిపిస్తుంది. ఒంటరిగా పడుకున్నప్పుడు యాక్చువల్లీ చూస్తేనే తెలుస్తుంది 10-15 మంది తిరిగి ఉంటుందని. అంటే అరే వెళ్ళిపోకండి రా, ఎక్కడికో తీసుకెళ్దాం అనుకుంటారు, మీరు రారు. ఇలాంటి సమయంలో వీరులంతా తరచుగా చెప్పే మాట ఏంటో తెలుసా? కాదు, ఎంజాయ్ లాట్ సార్. ఇంకా మేము వెళ్ళి రెస్ట్ తీసుకుంటాం సార్. రారా పక్క వెళ్దాం.